నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం డీజీపీ మహేందర్ రెడ్డిని సన్మానించిన హోంమంత్రి మహమ్మద్ అలీ దేశంలోనే రాష్ట్ర పోలీస్ శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారని ప్రశంస బైరి నరేష్ పై పీడీ యాక్ట్ పెట్టాలన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయ్యప్ప స్వాములను కించపరచడం దారుణమని వ్యాఖ్య భద్రాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నేడు శ్రీకృష్ణ అవతారంలో దర్శనమివ్వనున్న రామయ్య నేర గణాంక వార్షిక వివరాలను వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో పెరిగిన రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ 2016లో విభజించి సైబరాబాద్ ఈస్ట్కు రాచకొండ పోలీస్ కమిషనరేట్గా నామకరణం చేశారు. 1970లో మహారాష్ట్రలో జన్మించిన ఐపీఎస్ మహేష్ భగవత్ రాచకొండ తొలి సిపిగా బాధ్యతలను చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఒక పోలీస్ కమిషనరేట్కు వరుసగా 6 ఏళ్లు సిపిగా పనిచేసి ఆయన రికార్డు సృష్టించారు. కాగా నేడు ఆయనను సిఐడి అడిషనల్ డీజీగా ప్రభుత్వం నియమించింది. రాచకొండకు నూతన సిపిగా డిఎస్ చౌహాన్ పదవి బాధ్యతలను చేపట్టారు. I had sat in the same building as VCP Alwar. సార్ కూడా చేశారు. ఇదే బిల్డింగ్ రైట్. డీజీపీ ఎం మహేందర్ రెడ్డిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ సన్మానించారు. హైదరాబాద్లోని లక్డీ కపూల్ హోంమంత్రి కార్యాలయంలో పత్రికా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చార్మినార్ జ్ఞాపికను హోంమంత్రి డీజీపీకి బహుకరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో మహేందర్ రెడ్డి చక్కటి సేవలు అందించారని కొనియాడారు. దేశంలోనే రాష్ట్ర పోలీస్ శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారని ప్రశంసించారు. విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా రాష్ట్ర డీజీపీగాను దాదాపు 34 సంవత్సరాల పాటు పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసి అందరి మన్నలను పొందారని హోంమంత్రి ప్రశంసించారు.
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్పై పీడీ యాక్ట్ పెట్టాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోలీసులను కోరారు. అయ్యప్ప స్వామిని మాల వేసుకునే అయ్యప్పలను కించపరచడం దారుణమని అన్నారు. ఏదైతే 4 రోజుల ముందు నరేష్ అనేటువంటి వ్యక్తి అయ్యప్ప స్వామి భక్తులను అయ్యప్ప స్వామి ఒక మానవభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది మనం చూసాం. అది నేను ఒక 20 సంవత్సరాలు అయ్యప్ప మాలలు వేసుకొని అయ్యప్ప పూజ చేసుకున్నటువంటి వ్యక్తులు నేను ఒక గురుస్వామిని. మన మా భావాలు దెబ్బతినడం అనేది బాధాకరంగా జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నూతనంగా ఇవాళ ఛార్జ్ చేసుకున్న డీజీపీ గారు కూడా నేను ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఇటువంటి వాళ్ళు ఏ కులాస్తులైనా ఇటువంటి వాదనలను ఇటువంటి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన వాళ్ళందరి మీద నువ్వు కఠినంగా నిర్ణయం తీసుకోమని ఒక శాసనసభ్యునిగా, ఒక అయ్యప్ప స్వామి గురుస్వామిగా, భక్తునిగా నేను వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే కొన్ని కోట్ల మంది అయ్యప్ప స్వామి కార్తీక మాసంలో పవిత్రమైన కార్తీక మాసంలో మాలలు వేసుకొని 41 రోజు మేము పూజ చేసి భార్య పిల్లలను వదిలిపెట్టి ఒక పవిత్రంగా అయ్యప్ప స్వామి మాల దర్శనం చేసుకొని ఇరుముడి కట్టుకొని 11 కిలోమీటర్లు పాదయాత్ర వెళ్ళి ఆ దర్శనం చేసుకున్నటువంటి గొప్ప అయ్యప్ప స్వామి గురించి మాట్లాడడం అనేది బాధాకరం. మీకు ఏదంటే మీరు మాట్లాడుకోవాలి తప్ప ఇట్లా ఒక స్వాముల మీద భగవంతుల మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఈ మతమే కాదు, ముస్లిం మతమైనా, క్రైస్తవ మతమైనా, హిందూ మతమైనా ఎవరు కూడా మాట్లాడొద్దని, మాట్లాడిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ బుక్ చేసి కఠినంగా వ్యవహరించవలసిందిగా నేను కొత్త డీజీపీ ప్రమాణ స్వీకరించినటువంటి కొత్త డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఇట్లా మాట్లాడకుండా పోతూ ఉంటే ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది. భారతదేశానికి కూడా మంచిది కాదు. ఇది అన్ని కులాలతో ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి భారతదేశం. ఇది ఆ పవిత్రతను కాపాడవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులకు ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి కాకుండా అరెస్ట్ చేయడమే కాదు, వీళ్ళని పీడీ యాక్ట్ పెట్టి జీవితంలో ఇటువంటి మాటలు మాట్లాడకుండా చేయాలని చెప్పి కూడా నేను అయ్యప్ప భక్తునిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతనానంద చిత్తనయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. 9వ రోజైన నేడు శ్రీకృష్ణావతారంలో రామయ్య దర్శనమివ్వనున్నారు. జనవరి 1న గోదావరి నదిలో సీతారాముల తెప్పోత్సవం జరగనుంది. జనవరి 2న ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు లభించనుంది. కంసుడు వీళ్ళిద్దరినీ కూడా చెరసాలలో అట్టబెట్టాడు. పుట్టినటువంటి 6 సంతానాన్ని కంసుడు సంహరించాడు. 7వ అయినటువంటి బలరాముడు యోగమాయ చేత సంకర్షణము అంటే లాగపడి అక్కడ ఉన్నటువంటి రోహిణీదేవి అంటే వసుదేవుడికి చాలా మంది ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. సైబర్ నేరాల్లోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది. 2022వ సంవత్సరం నేర గణాంక వార్షిక వివరాలను పోలీస్ కమిషనర్ టి కాంతారాణ వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఈ సమావేశంలో డీసీపీలు విశాల్ గున్ని, కంచి శ్రీనివాసరావు, మోకా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ 2020లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 15,329. ఇది గత సంవత్సరం
తో నమోదైన కేసులతో పోల్చి చూస్తే 13% తగ్గింది. లాస్ట్ ఇయర్ 17,174 ఉంది. అంటే ఈ రిపోర్టెడ్ క్రైమ్ మనకి ఈ సంవత్సరం తగ్గింది కంపేర్ టు 2021. దానికంటే ముఖ్యంగా ఈ గత సంవత్సరం డిసెంబర్ 31కి అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ 12,394 ఉంటే యాజ్ ఆన్ టుడే డిసెంబర్ 30కి 7,767, అంటే 37% మనకి అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ తగ్గినాయి. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ అంటే పోలీస్ శాఖ వద్ద పెండింగ్ ఉన్న కేసులు. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ క్విక్ ఛార్జ్ షీటింగ్ ఒకటి, పోలీస్ డిస్పోజల్. అదేవిధంగా లోక్ అదాలత్లో కూడా మనము ఎన్టీఆర్ కమిషనరేట్ లాస్ట్ ఇయర్ 4 లోక్ అదాలత్స్ జరిగినాయి. వాటిలో చాలా మన స్టేట్లో మిగతా అన్ని యూనిట్స్ కంటే మంచి ప్రోగ్రెస్ మనం చూపించడం జరిగింది. ఎవరైనా లోన్ యాప్ నిర్వాహకుల బారిన పడి ఇబ్బంది పడుతుంది, డెఫినెట్గా పోలీసులకి కంప్లైంట్ చేస్తే వెంటనే మేము చర్యలు తీసుకుంటాం. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయము కన్విక్షన్ రేట్. మీ అందరికీ తెలుసు, విజయవాడ నగరంలో సిఎంఎస్ ఉంది, కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్. ఇది ఆల్ ఓవర్ ఇండియా దిస్ ఇస్ వెరీ ఫేమస్ అండ్ పాపులర్. చాలా రాష్ట్రాల నుంచి కూడా ఈ సిఎంఎస్ ఏ రకంగా పనిచేస్తుందని చూడడానికి కూడా వస్తుంటాయి పోలీస్ టీమ్స్. ఈ సంవత్సరం మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన 35 కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేటట్టు మనం పర్యవేక్షించడం జరిగింది. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఫర్ ఎనీ యూనిట్. ఈ సంవత్సరమే ఒక 35 కేసెస్లో మనకి కన్విక్షన్ వచ్చింది. గతంతో అసలు ఎప్పుడు ఇది రాలే. ఎప్పుడు కూడా 5 కేసెస్ 10-15 కేసెస్ కన్నా ఎక్కువ లేవు. పోలీసులకి చాలా అధికారాలు ఇస్తాయి, విశేష అధికారాలు ఇస్తాయి. దట్స్ లీగల్ రైట్. అండ్ రేపు పొద్దున్న మనం ఏమైనా కేసు బుక్ చేసి ఈ సెక్షన్స్ పెట్టి ఛార్జ్ షీట్ వేస్తే ఆ కన్విక్షన్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే నిబంధనలను అతిక్రమించి ఈ రకంగా చేశారు అన్నట్టు. మనం చాలాసార్లు చెప్తుంటారు కదా, ముందే మాకు చెప్పలేదు, చెప్తే చేసేవాళ్ళం కాదంటారు కదా. అట్లా కాకుండా ముందే ఈ సెక్షన్స్ అట్లా ఉన్నాయని చెప్తున్నాం. యువగలం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మొగల్ రాజాపురంలో తన నివాసంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 100కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరిపించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే 3.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఏటా జనవరి 1వ వారంలో నోటిఫికేషన్ ఇస్తామని ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చలేదన్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం మొండిగా 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామంటే వాటిని రద్దు చేయించిన ఘనత లోకేష్కే దక్కుతుందన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికులకు రక్షణ కల్పించిన వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, కార్మికులకు రక్షణ కల్పించిన వైసీపీ ప్రభుత్వం, కార్మికులకు రక్షణ కల్పించడం వైసీపీ ప్రభుత్వం, కార్మికులకి ప్రభుత్వం. జనవరి 27వ తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ గారు చేపడుతున్నటువంటి 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర రాష్ట్ర చరిత్రనే మార్చబోతా ఉంది. రాష్ట్ర రాజకీయాల్ని మార్చబోతా ఉంది. ఇవాళ 4 సంవత్సరాల్లో దగాపడినటువంటి యువత కోసం, 4 సంవత్సరాలుగా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి యువత కోసం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు యువగళం పేరుతో చేస్తున్నటువంటి పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకురాబోతా ఉంది. ఇవాళ లోకేష్ గారి యువగళం పాదయాత్ర అనౌన్స్ చేసిన కానించి తాడేపల్లిలో వణుకు ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఇప్పటికే లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే మేమేమి చేయలేకపోయాము ఈ 4 సంవత్సరాల్లో, ఒక రోడ్డే లేకపోయాం, రోడ్డు మీద ఒక గంపడు మట్టే లేకపోయాం, ఒక అర్హురాలికి పింఛను ఇప్పించలేకపోయాం, ఉన్న పింఛన్లు కూడా ఎత్తేస్తూ ఉంటే, మమ్మల్ని ప్రజలు నిలదీస్తూ ఉంటే ఏమి సమాధానం చెప్పాలి మేమని ఈరోజు వైసీపీ సీనియర్ నాయకులే బహిరంగంగా వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాల మీద బయట మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయో తెలిసిపోతూ ఉంది. అంటే దివాలా అంచున వైసీపీ నుంచునుంది, దివాలా అంచున నుంచుంది వైసీపీ. ఏ నిమిషంలో ఎన్నికలు వచ్చినా తుఫానికి కొట్టుకుపోయినట్టుగా వైసీపీ రాష్ట్రంలో కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉంది. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది రోడ్డు ప్రమాద ఘటనలు పెరిగాయి. ప్రమాదాల్లో మరణాల సంఖ్య, హత్యలు, బాలల కిడ్నాప్లు తగ్గాయి. దొంగతనం, దోపిడీ కేసుల్లో ఈ ఏడాది అధిక మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. పోలీస్ కార్యాలయంలో 2022వ సంవత్సరం నేర గణాంకాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వివరించారు. మనకు టోటల్ రిజిస్టర్డ్ ఈ ఇయర్ ఎఫ్ఐఆర్స్ 9747 ఎఫ్ఐఆర్స్. సో ఎఫ్ఐఆర్స్లో చూస్తే మనకి ఎక్కువ పర్సెంటేజ్ అదర్ ఐపీసీలో మనకి చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్నీ ఉంటాయి. బాడీలీ అఫెన్సెస్, సో మన సింపుల్ హర్ట్స్, గ్రీవియస్ హర్ట్స్, సింపుల్ హర్ట్స్ చూస్తే 13%, టోటల్ ఎఫ్ఐఆర్స్లో 13% మనకి బాడీలీ అఫెన్సెస్ ఉన్నాయి. ప్రాపర్టీ అఫెన్సెస్ 14%, రోడ్ యాక్సిడెంట్స్ 10%. వైట్ కాలర్ అఫెన్సెస్ అంటే మనకి ఎకనామిక్ అఫెన్సెస్, చిట్ ఫండ్స్ కేసు కావచ్చు, ఈ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్, చీటింగ్ కేసెస్, లోన్ యాప్ కేసెస్ అట్లాంటివి. అండ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మన పాక్సో 376, 354 కేసెస్, 17% ఉంది. అదర్ ఐపీసీస్ 36%. ఇందులో మన మెయిన్ అటెన్షన్ పెట్టాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 14% ఎఫ్ఐఆర్స్. సో అవుట్ ఆఫ్ 9747, 1327 ఎఫ్ఐఆర్స్ మనము త్రూ అవర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, స్పందన, డైల్ 100, 112, దిశ యాప్, పోలీస్ సేవ యాప్, సైబర్ మిత్ర యాప్లో మనకి 14% ఎఫ్ఐఆర్స్ వి రిజిస్టర్డ్ టు పోలీస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. సో ఇది చూస్తే మనకి దెర్ ఇస్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ప్లస్ మన పోలీసే త్రూ అవర్ వెల్ఫేర్ ప్రెషర్. ఇప్పుడు చాలా మంది ముందర వస్తున్నారు స్పందన కార్యక్రమంలో, డైల్ 100, డైల్ 112లో వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు. సో ఇనిషియల్ స్టేజెస్లో వచ్చినప్పుడు, సో మనకి ఇనిషియల్ స్టేజెస్లో ఇష్యూ చిన్నప్పుడు మన ఎఫ్ఐఆర్స్ కడుతున్నాం కాబట్టి మనకి గ్రేవ్ కేసెస్ తగ్గుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఇష్యూది అనుకోండి, సో మనకి 323, 324 ఉన్నప్పుడే మనకు కట్టేసి అది బైండ్ ఓవర్ కానీ అరెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి గ్రేవ్ 307, 302 మనకి తగ్గుతున్నాయి. అది కూడా మనము అనాలిటిక్స్లో చూపిస్తాము. సో ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ వల్ల వీఆర్ ఏబుల్ టు నిప్ ఇట్ ఇన్ ది బడ్ ఇష్యూస్. సో దీనివల్ల మనకి గ్రేవ్ ఇష్యూస్ తగ్గిపోతున్నాయి. అవుట్ ఆఫ్ 9747 2022, 2021 పోల్సే 2021 వీ హ్యావ్ 11,993 ఎఫ్ఐఆర్. సో ఇందులో 19% డిక్రీజ్ ఉంది ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. సో దీనికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే కోవిడ్ లాక్డౌన్. సో 2021 ఎర్లీ ఫస్ట్ జూన్, జూలై వరకు మనకి కోవిడ్ లాక్డౌన్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 2000 పైన ఎఫ్ఐఆర్స్ మనకి కోవిడ్ వైలేషన్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, 188 ఐపీసీ ఎఫ్ఐఆర్స్. ఈ సంవత్సరం అది లాక్డౌన్ వైలేషన్స్ లేవు కాబట్టి మనకి ఇది తగ్గింది టోటల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్. 2019కి పోల్సే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ది సేమ్ విత్ స్లైట్ ఇంక్రీజ్. సో 2020, 2021లో బికాస్ ఆఫ్ కోవిడ్ వైలేషన్స్ there are more than 10,000 FIRs registered. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా విశాఖ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. నేటి సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆర్కే బీచ్ రోడ్లో పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ తెలిపారు. స్టార్ హోటల్లో, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 1 గంట వరకే నిర్వహించాలని చెప్పారు. ఇక ద్విచక్ర వాహనాలు, సైలెన్సర్ లేకుండా ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పుకొచ్చారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లో
డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు దొరికితే నిర్వాహకులపైన కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రోన్ కెమెరాలతో ఎక్కువ మంది సిబ్బందితో ఎక్కువ ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సిపి తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి మేము అందరికీ కూడా ఈ న్యూ ఇయర్లో ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు, అందరూ కూడా ఆనందోత్సాహాలతోటి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి మన యొక్క ఆనందం అనేది ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ట్రాఫిక్ పరంగా కొన్ని నిబంధనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వేమన మందిరం నుండి డిఎల్ఓ జంక్షన్ వరకు గల ఫ్లైఓవర్పై 31st నైట్ 9 గంటల నుండి 1st ఉదయం 5 గంటల వరకు కూడా ఎటువంటి వాహనాలు అదేవిధంగా పాదచారులు కూడా అవకాశం లేదు. వాళ్ళు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద వాహనాలు, ఎందుకంటే అక్కడ కొంత ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ కేకులు లేకపోతే ఏమైనా కూల్ డ్రింక్ బాటిల్స్ ఇతర బాటిల్స్ పైనుండి కిందకి వేసిన సరే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ అనుమతి లేదు. అదేవిధంగా సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర 1st తారీఖున ఎక్కువ మంది తమ వాహనాలు తీసుకొచ్చి పూజకి తీసుకొస్తారు. అక్కడ 2-3 వరుసలు నిలబెట్టడం వల్ల మెయిన్ ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఒకటే లైన్లో పెట్టాలని చెప్పి వాళ్ళని ఇచ్చేస్తాము. అదేవిధంగా దానికి రైట్ సైడ్ ఉన్న రోడ్లో జీవీఎంసీ కమిషనర్ బంగ్లా నుండి వేమన మందిరం వరకు కూడా ఒకే వరుసలో పార్కింగ్ చేసుకొని పూజలు చేసుకోవాలి. భక్తులు కూడా దాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా పార్క్ హోటల్ నుండి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు రాత్రి 9 గంటల నుండి తెల్లవారి 5 గంటల వరకు ఎటువంటి వాహనాలని అనుమతించబడవు. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు, అన్ని వాహనాలను కూడా పార్క్ చేసేస్తే ప్రజలు నడవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పాదచారులు అక్కడికి ఎక్కువ మంది వచ్చే వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం కోసం ఆ టైంలో వాహనాలను అనుమతించము. వారు ఎక్కడెక్కడైతే పార్కింగ్ చేసుకోవాలో ఆల్రెడీ మీకు దీని ద్వారా తెలియజేస్తాం పత్రికా ప్రకటన ద్వారా. సో అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కూడా హనుమంతవాక నుండి అడవరం జంక్షన్, గోశాల, వేపగుంట, పెందుర్తి, అన్యేడి కాన్వెంట్ వద్ద బీఆర్టీసీ మధ్య లైన్ మూసివేస్తున్నాము. ఆర్టీసీ బస్సెస్ ఉంటే అవి వెళ్తాయి, కాకపోతే మిగతా వాళ్ళు వెళ్ళడానికి లేకుండా మధ్య లైన్ని మూసివేయడం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటే సర్వీస్ రోడ్డు గుండా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటున్నాము, ఎవరికైనా అత్యవసరం అయితే తప్పించి. మిగతా అంబులెన్సెస్ అవి అయితే తప్పనిసరిగా అలౌ చేస్తాము మధ్య లైన్లో నుండి ఎమర్జెన్సీ వెహికల్స్ని. అదేవిధంగా రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మద్దిలపాలెం జంక్షన్ నుండి రామా టాకీస్ వరకు ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు మధ్య లైన్, అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ అండర్ పాస్ కూడా మూసివేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం ప్రజలు ఎవరు కూడా ప్రమాదాలకు గురయ్యి ఆనందాల్లో అత్యధిక వేగంతో వాహనాలను చేసుకెళ్ళి వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ భద్రతను దృష్టిలో ఉంచుకొని పెట్టిన నిబంధనలు మాత్రమే, ఎవరికి ఇన్కన్వీనియన్స్ కలిగించాలని కాదు. అదేవిధంగా బీచ్కి ఆర్కే బీచ్కి వచ్చే వాళ్ళు ఈ కింద తెలిపిన పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేసుకొని కాలినడకన రావాల్సి ఉంటుంది. సిఆర్ రెడ్డి జంక్షన్ ఆల్ ఇండియా రేడియో వైపు నుండి వచ్చేవాళ్ళు ఈ జాయింట్ కలెక్టర్ బంగ్లా పక్కన కానీ లేకపోతే ఏపీఐసి గ్రౌండ్లో కానీ తమ వాహనాలు పార్క్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బెస్తవారిపేట టౌన్లో వాలంటీర్ కన్వీనర్ల జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కొందరు పనిగట్టుకుని తనతో పాటుగా తన కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో ఉండి పని చేయించుకున్న వాళ్లే తన వెనుకాల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబం మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి ఆరోపణలు చేసే వారందరికీ ఒకటే హెచ్చరిక అంటూ తనను కానీ తన కుటుంబాన్ని కానీ ఎవరైనా విమర్శిస్తే అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్తానని హెచ్చరించారు. గెలుపు ఓటమి 2 వరకే, కానీ అందరి యొక్క కృషి నా ఒక్కడికి కాదు, నాయకుడి ఆశీస్సులు. పార్టీని మనం బలోపేతం చేసుకోవాలా, నన్ను కించపరిచి నా కుటుంబాన్ని కించపరిచి ఇష్టాన్ని మాట్లాడతా ఏం తమాష అనుకుంటున్నారా? ఏం నీకుంది రక్తం కాదా, నాకుంది రక్తం కాదా, మీకుంది చీపు కాదా, నాకుంది చీపు కాదా? ఏం తమాష అనుకుంటున్నారా? ఎంతవరకు మర్యాద కాదు. అవసరమైతే పదవి వదిలేస్తా, రాజకీయాలకు శాస్త్రంగా స్వస్తి చెప్తా, కొడకల మీ సంగతి అయితే మాత్రం చూస్తా. నేను కూడా మా అమ్మ నాయకే పుట్టింది, నేను కూడా నాకు తీసం ఉంది, రోషం ఉంది, చేసుకుంటా నా కొడకలారా. దయచేసి అని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి ఆశీస్సులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్ల వేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ ఆశీస్సులు, నాయకుల ఆశీస్సులు, ప్రజల ఆశీస్సుల ప్రకారం పదవి ఉన్నా లేకపోయినా మీ అందరికీ సేవ చేసేదానికి ఎల్ల వేళలా సిద్ధంగా ఉంటాను అని విజ్ఞప్తి చేస్తూ చిన్న చిన్న మనస్పర్ధలు నాయకుల్లో ఉంటాయి. వాటి గురించి మాత్రం తప్పుపట్టాల్సిన పనిలే, దాని గురించి అభిప్రాయ భేదాలకు మాత్రం పొరపాటు పడాల్సిన పనిలే. కానీ కులం ప్రకారం వ్యక్తిగా నన్ను కించపరిచి నన్ను మాట్లాడిన ఎంతవరకు మాట్లాడారు సమాధానం చెప్పండి. ఉదయం నేనేం తప్పు చేశాను? నేనేమన్నా నా కుటుంబ పాలన సాగిస్తున్నానా? నేనేమన్నా ఎవరి దగ్గర నన్ను మోసం చేసి డబ్బులేమన్నా గుర్తుకున్నా? మోసం చేసినా? ఏమన్నా పదవులు కానీ లేదా ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ నేనేమన్నా అందుకున్నానా? దయచేసి చర్చించుకోండి. అనుకుంటా నేను ప్రజలకు అందుబాటులో ఉన్నానా లేదా, ప్రజలకు సర్వీస్ చేస్తున్నా లేదా, ప్రజల సమస్యలను స్పందిస్తున్నా లేదా, దయచేసి అందరూ కూడా గమనించాలి. ఇట్లాంటి చీడ పురుగులు నన్ను అవహేళన చేసి హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అయ్యప్ప స్వామిని బైరి నరేష్ దూషించడంతో అతనిపై కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ నమోదు చేయాలని వీరేందర్ యాదవ్ మాతన్నపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయకపోతే భారీ ఎత్తున సైదాబాద్ ప్రధాన రహదారిపై నిరసనలు చేపడతామని హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డీజీపీ మహేందర్ రెడ్డిని సన్మానించిన హోంమంత్రి మహమ్మద్ అలీ. దేశంలోనే రాష్ట్ర పోలీస్ శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారని ప్రశంస. బైరి నరేష్ పై పీడీ యాక్ట్ పెట్టాలన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అయ్యప్ప స్వాములను కించపరచడం దారుణమని వ్యాఖ్య. భద్రాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు. నేడు శ్రీకృష్ణ అవతారంలో దర్శనమివ్వనున్న రామయ్య. నేర గణాంక వార్షిక వివరాలను వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో పెరిగిన రోడ్డు ప్రమాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.